రేవంత్ సర్కార్పై తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా ముర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రతాప్ రెడ్డి సందర్శించారు. ఘోష్ కమిషన్ కాళేశ్వరం విచారణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని రిపోర్ట్ ఇచ్చాక కూడా రేవంత్ సర్కార్ కక్షపూరితంగా సిబిఐ విచారణ కోరిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దమ్ము ధైర్యం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో పోటీ చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేసి మేడిగడ్డ వద్ద బాంబులు పెట్టి పిల్లలను కూల్చి జనరల్ ఎలక్షన్లలో దాన్ని బాగా ఎక్స్పోజ్ చేసి కాళేశ్వరము కూలింది అని, కాళేశ్వరం నష్టం చేసింది అని, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని నోటికి వచ్చినట్లు మాట్లాడి రేవంత్ రెడ్డి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజల్ని వంచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం అంటే మొన్న హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ రాష్ట్రంలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డ చూసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్లు, పంప్ హౌస్లు